హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం బ్లౌజ్ పీస్లో అయితే చూద్దామండి. వెనకట రోజుల నుంచి ఏవి అయితే వాడుకుంటూ వచ్చామో అవన్నీ చూపిస్తాను. చూడండి, ఈ బ్లౌజ్ పీస్ అయితే మనకి 50 సంవత్సరాల క్రితాందండి ఇది. చూడండి, ఇంత పలచగా అయితే ఉండేది. అప్పట్లో ఇవే వాడేవారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనిక్ మెడ అయితే కుట్టించుకునేవారండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ బ్లౌజ్ పీస్ అయితే ఒక 40 సంవత్సరాల క్రితాని అండి ఇవి. నేను మీకు చూపిస్తున్నాను. ఇది కూడా సిల్క్ మిక్చర్ అయితే ఉంది. ఇవి కూడా అప్పుడు వాడేవారండి. ఇవి వీనికి మెడలే కుట్టించుకునేవారు అప్పట్లో. మన పెద్దవాళ్ళు మనకి కూడా ఇవే కుట్టేవారు. చూడండి, ప్యూర్ కాటన్. మనకి ఈ ముక్కలైతే చూడండి ఒక 30 సంవత్సరాలు క్రితం నుంచి ఇవైతే వాడుతున్నారు. అప్పట్లో జాకెట్లు అది కుట్టుకునేవారు. ఇప్పుడు పద్ధతి ప్రకారంగా లైనింగ్లో అయితే వేసుకుంటున్నారు. ఈ పీస్లో అయితే చూడండి, అప్పట్లో మనకి 25 రూపాయలు అదే ఉండేవండి. ఇవి 25 సంవత్సరాల క్రితాన్ని అయితే 25 రూపాయలు అయితే ఉండేవి ఈ ముక్కలు. మనకి ఈ ఇప్పుడు సీజన్లో పట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ అయితే నడుస్తుందండి. కానీ పెద్దవాళ్ళు కుట్టించుకుంటున్నారు. నేచర్ల మీదకి ఇలా కుట్టించుకుంటున్నారు. చాలా బాగుంటాయండి ఇవి. మనమైతే లైనింగ్స్కి అయితే వాడతాము వీటిని. సైజు కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా అయితే ఇవి వెనకటి రోజుల నుంచి వచ్చినాయండి. కానీ ఇది ఎప్పటికీ ఓల్డ్ మోడల్ అయితే అవ్వదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వేసవి కాలంలో చాలా బాగుంటాయండి. మెత్తగా కాటన్ ముక్కలండి ఇవి. చాలా బాగుంటాయి. ప్యూర్ కాటన్. చూడండి, ఇవైతే 10 సంవత్సరాల క్రితాని అండి ఇవి. చూడండి, అప్పట్లో టానుల్లో ఇలా అయితే తీసేవారు. ఎక్కువగా క్లాత్ అయితే తీసి మనకి గౌన్లు, ఫ్రాక్లు ఇలా అయితే కుట్టించేవారు. ఇవన్నీ టాన్లో అండి. పట్టు టైపు చాలా బాగుంటాయి. మనకి పట్టు చీరల మీద కూడా ఓల్డ్ మోల్డ్ అవ్వవు. ఎప్పుడైనా సరే మనం వీటి మీద వర్క్ చేయించుకుని కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూడండి, ఇవి వెనకడ మోడల్ కాదు. ఇవి బాగా వచ్చేసేసి మనకి ఒక 8 సంవత్సరాలు అవుతున్నాయి. ఇవి మొబైల్ పీసులండి. అప్పట్లో ఎంతో ఫేమస్ ఈ పీసులకైతే. చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇష్టమైన వాళ్ళు వాడుకుంటారు. పెట్టుబడులకు అది బాగా పనిచేస్తాయి. చూడండి, ఇలా అయితే కలర్ అయితే చాలా బాగుంటాయండి ఇవి. మొబైల్ పీసులు పట్టు కింద ఉంటాయి. చాలా బాగుంటాయి. ఏ సారీ మీదకైనా మనం కుట్టించుకోవచ్చు. లైనింగ్ వేసి కుట్టించుకోవాలి. ఇవి వేసవి కాలంలో చాలా బాగుంటాయండి. కాటన్ చీరల మీదకి అది చాలా బాగుంటాయి. సింపుల్గా బార్డర్ అయితే వచ్చి కాటన్ జాకెట్ పీస్ చాలా బాగుంటుంది. ఇదైతే కొంచెం పట్టు అండి. చాలా బాగుంటుంది. ఇలా అయితే వేసవి కాలంలో లైనింగ్ వేసుకుని ఇలా అయితే కుట్టించుకోండి. చాలా బాగుంటాయి. ఈ బ్లౌజ్ పీస్ అయితే చూడండి, చిన్నగా బార్డర్ వచ్చి కాటన్ బ్లౌజ్ పీస్ అండి ఇది. కాటన్ చీరల మీదకి అయితే చాలా బాగుంటుంది. ఏ సారీ మీదకైనా మనం ఇదైతే కుట్టించుకోవచ్చు. ఇది వచ్చేసేసి 10 సంవత్సరాలు అయితే అవుతుంది. చూడండి, ఈ సిల్క్ సారీలు అయితే మనకి వెనకటి రోజుల నుంచి ఉన్నాయండి. క్రేప్ సిల్క్ బ్లౌజ్ పీస్లు ఇవి అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఎప్పుడైనా కూడా యూజ్ అవుతాయి. కానీ చలికాలమే కట్టుకోవాలనిపిస్తుందండి. ఇవైతే క్లాత్ అయితే చాలా బాగుంటుంది, మెత్తగా. చూడండి, ఇవి వచ్చేసేసి మనకి ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుంది. కొత్త మోడలు చాలా బాగుంటాయండి. సారీస్ ఏ సారీ మీదకైనా కూడా ప్లెయిన్ సారీ మీదకి అది చాలా బాగుంటాయి. చూడండి, పట్టు టైప్లో క్లాత్ అయితే చాలా బాగుంది. లైనింగ్ వేసి కుట్టించుకోవచ్చు. చూడండి, ఇవి వచ్చేసేసి 3 సంవత్సరాలు అయితే అవుతుంది. చూడండి, ఇవైతే టానుల్లో అయితే తీసుకున్నాం మేము. చాలా బాగుంటాయండి బ్లౌజులు. ఏ సారీ మీద కన్నా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి.
ఇలా మేము టానుల్లో తీసుకున్నాము, చాలా బాగుంటాయి. ఇలా అయితే కుట్టించుకోవచ్చు. లైనింగ్ వేసుకుని క్లాత్ అయితే చాలా బాగుంది. 4 సంవత్సరాల క్రితాన్ని ప్రతి బ్లౌజు కూడా మీకు వెనకడి నుంచి చూపించుకుంటూ వస్తున్నాను. వీడియో అయితే కిప్ చేయకండి. చూడండి, ఈ మోడల్ వచ్చేసేసి మనకి 8 సంవత్సరాలు అయితే అయ్యింది. కలంకారీ డిజైన్ చాలా బాగుంటాయండి. మనం బ్లౌజ్ కుట్టించుకుంటే పట్టు సారీస్ మీదకి, ప్లెయిన్ సారీస్ మీదకి, కాటన్ సారీస్ మీదకి అన్నిటికీ యూజ్ అవుతుందండి. బెనారస్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా లైనింగ్ వేసి కుట్టించుకోవాలి. చూడండి, ఇవి అయితే ప్యూర్ కాటన్ అండి. డిజైన్ పీసెస్ ఏ సారీ మీదకైనా కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ సారీ మీదకి అయితే చాలా బాగుంటాయండి. కాటన్ సారీ మీదకి కూడా చాలా బాగుంటాయి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. లైట్ కలర్ కావాలితే లైట్ కలర్, అన్ని కాటన్ పీస్. ఈ వేసంకాలం అయితే చాలా బాగుంటాయండి. ఏ సారీ మీదకైనా కూడా లైనింగ్ వేసి కుట్టించుకోండి. చూడండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి. ఈ పిల్లలకు కూడా నైట్ డ్రెస్ల కింద కూడా కుట్టించుకోవచ్చు. చిన్న చిన్న ఫ్రాకులు కుట్టుకోవచ్చు. నేనైతే చాలా చిన్న ఫ్రాకులు అయితే కుట్టానండి ఒక సీజన్లో మా మనవరాలకైతే. ఇప్పుడైతే చూడండి కుట్టడం లేదు. ఇంకా కాటన్ పీసు చాలా బాగుంటాయండి. వేసంకాలంలో సిల్క్ సారీల మీదకి, కాటన్ చీరల మీదకి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసేసి 5 సంవత్సరాలు అయితే అయ్యింది. చూడండి, ఇవైతే బెనారస్ చాలా బాగుంటాయండి. ఇవి పట్టు సారీస్ మీదకి అయితే చాలా బాగుంటాయి. ఏ బ్లౌజ్ అయినా సరే మనం వర్క్ కట్టుకోలేని వాళ్ళు ఇవైతే కుట్టించుకోండి, చాలా బాగుంటాయి. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ కలర్ల కింద చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసేసి 5 సంవత్సరాలు అయితే అయ్యింది. చూడండి, ఇవన్నీ పట్టు బ్లౌజ్ పీస్లండి. కంచి పట్టు, బెనారస్ పట్టు, చూడండి ఒక్కటి కాదు, టిష్యూ పట్టు, చాలా చూడండి కంచి పట్టు, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఏ సారీ మీదకైనా కూడా మ్యాచ్ అవుతాయి. మనం పట్టు సారీ మీదకే కుట్టించుకోవాల్సింది లేదండి. ఏ పట్టు సారీ మీదకైనా కూడా ఇవి మ్యాచ్ అవుతాయి. చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసేసి చూడండి 6 సంవత్సరాలు అయితే అవుతుంది. చూడండి, ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్లు అండి. సిల్క్ సారీల మీద కూడా చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే చూడండి 2 సంవత్సరాలు అయితే అయ్యింది. ఇవి వచ్చి ఈ మోడల్ అయితే నేను వెనకటి నుంచి మోడల్ అన్నీ కూడా చూపించుకుంటానే వచ్చాను. చూడండి, వీడియో అయితే కిప్ చేయకండి. చూడండి, ఈ మోడల్ అయితే వెనకటి నుంచి లాస్ట్ మోడల్ అండి. ఇవి కూడా మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మోడల్, ఇదే సంవత్సరంలో ఇప్పుడు మోడల్. ఈ బ్లౌజ్ పీస్లు అవుతాయి ప్రతి ఒక్కటి కూడా. చూడండి, చక్కగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరీగా మీరు కూడా ఇలాంటి బ్లౌజులు వాడుంటే కామెంట్ అయితే పెట్టండి. వెనకడ నుంచి ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ వాడిన వాళ్ళు ఒక్కటే కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.